హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్విక్ అండ్ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. బనానా చిప్స్ అండి. బనానా చిప్స్ కోసం నేను 2 అరటికాయలు తీసుకున్నాను. కూర అరటికాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. కడిగేసి చిప్స్ కట్టర్ తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలాంటి చిప్స్ కట్టర్ యూజ్ చేయడం వల్ల చాలా థిన్గా వస్తాయి స్లైసెస్. మనకి దానివల్ల చాలా క్రిస్పీగా వస్తాయి చిప్స్. ఇలాంటి కట్టర్ ఉండడమే చాలా ఇంపార్టెంట్ ఇలాంటి రెసిపీస్కి. చూసారా ఎంత థిన్గా, ఎంత రౌండ్గా చక్కగా కట్ అయినాయో చిప్స్. నేను చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న అరటికాయలు మొత్తం ఇలా చిప్స్ లాగా తరిగి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడి అవ్వనివ్వాలి. వేడి అయిన తర్వాతే చిప్స్ వేసి వేపుకోవాలి. బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేయటం వల్ల చిప్స్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేగుతాయి. పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ కావాలి, చిప్స్ కావాలి అని గొడవ చేసినప్పుడు కూడా ఈ రెసిపీ ఎంతో ఉపయోగపడుతుంది. ఆలుతో అయినా, బనానాతో అయినా ఇమీడియట్గా మనం చిప్స్ తయారు చేసి 10 మినిట్స్లోనే వాళ్ళకి మనం సర్వ్ చేయొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అండ్ ఇన్స్టెంట్గా చాలా త్వరగా రెడీ అయిపోయే స్నాక్ రెసిపీ. నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బనానాస్తోనే కాకుండా స్వీట్ పొటాటోతో కూడా ఇలా ట్రై చేసుకోవచ్చండి. స్వీట్ పొటాటోతో కూడా చిప్స్ బాగుంటాయి, కారం కారంగా తీయగా. అది కూడా నేను ఇంకొకసారి రెసిపీ మీకు చూపిస్తాను. బనానా చిప్స్ అయితే చాలా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి, త్వరగా ఫ్రై అయిపోతాయి కూడా. ఇలా మనం కలుపుకుంటూ అన్ని బనానా చిప్స్ని బాగా వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా తయారవుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే. నేను చూపిస్తున్న విధంగా అన్ని చిప్స్ ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచీగా వచ్చాయో చిప్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న చిప్స్ పైన సరిపడా ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టుగా కారం స్ప్రింకిల్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు, అన్నీ చితికిపోతాయి. బాగా కలిసేలాగా కలుపుకుంటే బనానా చిప్స్ రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. ఎంతో క్రంచీగా వస్తాయి. సింపుల్ రెసిపీ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి సజెషన్గా వెళ్తుంది. అది నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ ఫాలో సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.